ఒక్క మాట వింటన నేను కూడా లేబరే ఎండలోన వానలోన చెమటధార పోసిన నువ్వు నేను లేబరే. అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 2 ఏళ్లు ఉండగానే రాష్ట్రంలో కొత్త కొత్త రాజకీయ పార్టీలు ఆవిర్భవిస్తున్నాయి. కొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నగాక మొన్న చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారనే వార్త గుప్పమంటే ఇప్పుడు బాలకృష్ణ వంతొచ్చింది. బాలయ్య పాలిటిక్స్ లోకి వస్తే రాణిస్తారా? వస్తే ఏ పార్టీలోకి వస్తారు? ఈ సందేహాలు తీర్చే ప్రయత్నమే ఈ స్పాట్ లైట్. ఒక్క మాట వింటన నేను కూడా లేబరే ఎండలోన వానలోన చెమటధార పోసిన నువ్వు నేను లేబరే. నటుడు నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారా? ఇదే ప్రశ్న అడిగితే బాలకృష్ణ కూడా కాదనడం లేదు. నాన్న ఎన్టీఆర్ లాగే తాను కూడా సడన్ గా పాలిటిక్స్ లోకి వస్తానంటున్నారు ఆయన. కుటుంబ సభ్యులు కూడా బాలకృష్ణ రాజకీయాల్లోకి వస్తే ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగుతాయంటున్నారు. నీ పొంగులలో మునిగి నీ కౌగిలిలో కరిగి అలలెన్నో నాలో ఉయ్యాలలుగే. ఎన్టీఆర్ కన్నుమూసి 11 ఏళ్లైనా తెలుగుదేశం పార్టీలో మాత్రం ఆయన వారసులు పూర్తి స్థాయిలో నిలదొక్కుకోలేకపోయారనే వాదన తరచూ వినిపిస్తోంది. చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న బాలకృష్ణ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి వినిపిస్తున్నా ఆయన మాత్రం ఎప్పటికప్పుడు దాటవేస్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు వస్తారని మాత్రం 3 ఏళ్ల కిందటే చెప్పారు. ఇప్పట్లో లేదు, అది నేను ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పట్లో లేదంటే ఇక ముందు ఉండొచ్చా? మేబీ. బాలకృష్ణ అన్న కొడుకుల్లో ఎన్టీఆర్ కు అత్యంత ఆప్తుడైన హరికృష్ణ టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ చంద్రబాబు ఇన్నర్ సర్కిల్లో మాత్రం చోటు సంపాదించలేకపోయారు. అడపాదడపా ఎన్నికల ప్రచారంలో మాత్రం కనిపిస్తున్నారు. బాలకృష్ణ రాజకీయాలకు రావాలని, వస్తేనే అన్నగారికే ఆత్మశాంతి అంటారాయన. తండ్రి గారి ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. అది విద్యుత్ ధర్మం, కొడుకు ధర్మంగా ఏంటి? తండ్రి గారి ఆశయం ముందుకు తీసుకెళ్లాలి. ఎవరో ఆశయానికి మనం తలంచట్లా. మనం ఒక ఒంటెద్దు బండిగా కాకుండా జోడెడ్ల బండిగా అయినా సరే, ఇంకేదైనా సరే, మనం ఏ బిడ్డైనా ముందుకు తీసుకెళ్ళడానికి అర్హుడే. కాబట్టి దానికి వెల్కమ్ చేస్తాం. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన బాలకృష్ణ మహారథి అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. 2 ఏళ్లుగా బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న బాలయ్య మహారథితో తన లైఫ్ లో టర్నింగ్ ఖాయమని ఆశిస్తున్నారు. తన రాజకీయాల్లోకి రావడం తప్పదంటున్న ఆయన అది ఎప్పుడనేది మాత్రం చెప్పడం లేదు. I just feel I'm a tool in the hands of God. So, however, see, even father before coming to politics, no one expected him to come into politics. So he didn't even inform the family that he is going to enter, and because he said it's none of a family business. It's with he has to relate it with the people. So one fine morning, he just got up. He went from Madras. He was in Madras. He left to Hyderabad. He came to Hyderabad and just announced the party. Even never in the even he never used to even read a newspaper. But his okay, too deep into that. I think okay, maybe who knows? If, leave it open-ended at that. Yeah. అయితే ఇంటా బయట ఈ పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తున్న చంద్రబాబు బాలయ్య పాలిటిక్స్ పై వ్యాఖ్యానించడానికి నిరాకరిస్తున్నారు. బాలకృష్ణ తను ఏదో ఒక రోజు పాలిటిక్స్ లోకి వచ్చేస్తానని అంటున్నారు. కానీ ఆయన అభిమానులు మాత్రం వీలైనంత త్వరగా బాలయ్య రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. ఆ అవసరం ఉందన్నది కూడా వారి అభిప్రాయంలో కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ అనే నాయకుడు ముందు రావాలని, బాలకృష్ణ అనే నాయకుడు రాజకీయాల్లోకి వచ్చి పేద ప్రజల కోసం నందమూరి తారక రామారావు ఆశయాల సాధన కోసం కృషి చేయాలని రాజమండ్రి తరపున నేను బాలకృష్ణ అభిమానిగా, బాలకృష్ణ సంఘ నాయకుడిగా బాలకృష్ణ రాజకీయాల్లోకి వస్తే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాను. బాలకృష్ణ గారు కూడా వస్తే దీనివలన తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఒక వినూత్నంగా మళ్లీ పూర్వ వైభవాన్ని 82లో తెలుగుదేశం పార్టీ 83లో ఏ విధమైన చరిత్ర సృష్టించిందో బాలకృష్ణ గారు మళ్లీ రాజకీయాల్లోకి వస్తే అదే ఒరవడి మళ్లీ వస్తుందని చెప్పేసి మేమంతా భావిస్తా ఉన్నాం. రామారావు గారు చేసిన విధానంగానే ఎలాగైతే ఆయన మంచి పనులు చేశారో చంద్రబాబు నాయుడు గారు కూడా అలా మంచి మంచి పనులు ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే చేయాలనుకుంటున్నారో అలాగే బాలకృష్ణ గారు కూడా ఆయన వారసుడిగా ఆయన కూడా చేయొచ్చని మేమందరం ఆశిస్తున్నాం. కృష్ణ గారు కూడా తండ్రి గారి స్ఫూర్తితో రాజకీయానికి వస్తారని 3 సంవత్సరాల క్రితం సంకేతం ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఆయన ఎప్పుడైనా రావచ్చు రాజకీయాల్లోకి. మా తండ్రి గారి ఆశయ సాధనాలు ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఆయన కూడా కృషి చేస్తారని.
పాలిటిక్స్ లోకి సడన్ గా వచ్చేస్తానని బాలయ్య అనడం, నువ్వు రావాల్సిందేనని ఆయన అభిమానులు పట్టుబట్టడం బాగానే ఉంది, కానీ నిజానికి బాలకృష్ణ పాలిటిక్స్ లోకి రావాల్సిన అవసరం ఉందా అన్నది చాలా మందిని వేధించే ప్రశ్న. ఇక రెండో సందేహం, ప్రస్తుతానికి పాలిటిక్స్ లో బాలకృష్ణకు స్పేస్ ఉంటుందా అని. 1995 ఆగస్టు సంక్షోభం రాష్ట్ర రాజకీయ చరిత్రనే కాదు, తెలుగుదేశం పార్టీ గతిని కూడా మార్చింది. నాయకత్వ మార్పు ఆ పార్టీకి కొత్త దిశనిచ్చింది. నట సార్వభౌమునిగా, ఎదురులేని మనిషిగా, తెలుగువాడి చిరునామాగా కోట్ల మంది నీరాజనాలు అందుకున్న ఎన్టీ రామారావు తన రాజకీయ పతనాన్ని ఏ రకంగానూ జీర్ణించుకోలేకపోయారు. రాజకీయాల్లో ఉత్థాన పతనాలు తప్పవని, ఈ చదరంగంలో ఎవరిని తలకిందులు చేసేందుకైనా ఎవరూ వెనకడరని గుర్తించే లోపే సీను మారిపోయింది. ప్రజల అమాయకులు ఓట్లు ఇచ్చారు. రామారావు గారి నాయకుడిగా ఉంటారని అనుకున్నారు, ముఖ్యమంత్రిగా ఉంటాడు అని అనుకున్నారు. స్వార్థపరతంతో రామారావు గారు దగాపడ్డారు. జాతి చిన్నపోయింది, ప్రజాస్వామ్యమే ఈనాడు పరిహాసాల పాలైంది అని ప్రజలు అంటున్నారు, లోకం అంటున్నారు. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. ఒకప్పుడు చూసాం మనం, ఎప్పుడూ గత చరిత్రలో. మరి తండ్రిని జైల్లో పెట్టిన సామ్రాట్లు ఉన్నారు, అన్నాన్ని రాజ్యాధికారం కోసం చంపినటువంటి సోదరుడు ఉన్నాడు ఔరంగజేబ్. మరి ఆ దురదృష్టకరమైన విధానం ఇన్ని వందల సంవత్సరాల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. ఆగస్టు సంక్షోభంలో తండ్రికి వ్యతిరేకంగా చంద్రబాబుకి అండగా నిలిచిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ తర్వాత పరిణామాలకు తట్టుకోలేక టీడీపీకి కొంతకాలం పాటు దూరమయ్యారు. బంధువులు దూరమైన చంద్రబాబు మాత్రం రాజకీయంగా చాలా బలపడ్డారు. అటువంటి సమయంలో ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి పెద్దలుడు దగ్గుబాటిని కాంగ్రెస్ తన వైపు లాక్కోవడంతో అటు ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఇటు రాజకీయాల్లో సమీకరణాలు మారాయి. చివరికి హరికృష్ణ మళ్లీ చంద్రబాబు గూటికే చేరాల్సి వచ్చింది. అయితే ఆయన ప్రచారానికే పరిమితమయ్యారే తప్ప చంద్రబాబు తరువాత స్థానాన్ని మాత్రం అందుకోలేకపోయారు. కనీసం బాలకృష్ణ అయినా పాలిటిక్స్ లోకి వస్తే ఆ లోటు భర్తీ అవుతుందని కొందరి వాదన. బాలకృష్ణ గారు రాజనీతిలో వచ్చేది చాలా మంచికరమైన విషయం, అది చాలా మాకు సంతోషమైన విషయం. ఎందుకంటే అన్న ఎన్టీఆర్ గారి ఆశల జ్యోతితోని హరికృష్ణ గారు అట్లనే బాలకృష్ణ గారు అన్నదమ్ములు ఇద్దరు పార్టీలో వస్తే నారా చంద్రబాబు నాయుడు చాలా మంచిది, రాష్ట్ర ప్రజలకు కూడా చాలా సంతోషమైన విషయం ఇది. కొందరైతే ఓ అడుగు ముందుకేసి ఎన్టీఆర్ కు అసలు సిసలైన రాజకీయ వారసుడు బాలకృష్ణ అంటున్నారు. ఎన్టీఆర్ స్వయంగా ఆ విషయాన్ని చెప్పారన్నది వారి వాదన. ఎన్టీ రామారావు గారు కూడా ఒకసారి మదనపల్లిలో ఒక పిక్చర్ శతదినోత్సవ వేడుకల్లో నా వారసుడు బాలకృష్ణ అని కూడా చెప్పడం జరిగింది. బహుశా ఇటువంటి వాదనలే బాలకృష్ణ ఆయన సహచరుల్లోనూ కొత్త ఆలోచన రేపే ఉండొచ్చు. అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న బాలయ్య బరిలోకి దిగడానికి తొందరపడ్డం లేదు. రాజకీయాల్లోకి రావాలన్న కోరిక బయటపెట్టిన బాలకృష్ణ పయనం ఎటువైపన్నది ఓ పెద్ద ప్రశ్న. అంతేకాదు కరకు రాజకీయాల్లో ఆయన కొనసాగగలరా అన్నది కూడా కొందరిని వేధిస్తున్న సందేహం. నేను దొంగలా రాలేదు, దొరలా వచ్చా, నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. సినిమాల ప్రత్యర్థుల్ని ఇలా పబ్లిక్ గా సవాల్ చేసి మరీ ఉతికి ఆరేసే బాలకృష్ణ ప్రైవేట్ లైఫ్ లో మాత్రం చాలా సెన్సిటివ్ అని చెప్తుంటారు. మరి అలాంటి బాలయ్య విమర్శలు ప్రతి విమర్శలతో రగిలిపోయే రోజువారీ పాలిటిక్స్ లో సర్దుకుపోవడం అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఉన్నటువంటి క్లీన్ స్లేట్ బాలకృష్ణ గారికి లేదు. ఆయన ఇప్పటికే చాలా విషయాలు ఎక్స్పోజ్ అయి ఉన్నాడు ప్రజాభిప్రాయానికి. సో అందువల్ల అంత అడ్వాంటేజ్ ఎన్టీ రామారావు గారికి ఉన్నంత ఇమేజ్ కానీ, ఆయనతో పోల్చదగినటువంటి స్థాయి కానీ, కీర్తి కానీ, ఒక వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ రోల్స్, చిన్నపిల్లవాడి దగ్గర నుంచి అవ్వ వరకు అన్ని రకాల పాత్రలు వేసి అందరికీ అభిమానపత్రుడు, అందరి హృదయాల్లో నిలిచిపోయాడు. ఎవరి చిన్నపిల్లవాడి నుంచి పెద్ద ముసలమ్మ వరకు ఎవరికి పరిచయం అక్కర్లేని ముఖం అయింది ఆ రోజు వచ్చినప్పటికీ. అంత రేంజ్ ఈయన మాస్ లేదు, పెద్ద మాస్ యాక్టర్, అందులో మనం క్వశ్చన్ చేయడానికి లేదు. బట్ అయినా అంత రేంజ్ ఉందని. రాజకీయాల్లోకి వస్తే పయనం ఎటన్నది కూడా బాలకృష్ణ ముందున్న ప్రశ్న. టీడీపీలో చేరి తండ్రి ఆశయాలను కొనసాగించడం, సోదరి పురంధరేశ్వర్లా తాను కాంగ్రెస్ లో చేరిపోవడం, అది ఇది కాకపోతే కొత్త పార్టీ పెట్టి తన సత్తా ఏంటో రుజువు చేసుకోవడం. అయితే కొత్త పార్టీ పెట్టడం కంటే టీడీపీలో చేరి చంద్రబాబుకు అండగా నిలబడడానికే బాలకృష్ణ ఆసక్తి చూపవచ్చని కూడా అంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికంగా ఆయన అపోజిషన్ పార్టీలో ఉండి 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల వచ్చినటువంటి నెగటివ్ ఫ్యాక్టర్ ఆయన మీద పనిచేస్తున్నప్పటికీ కూడా స్టిల్ ఈజ్ ఎ గుడ్ మేనేజర్. పొలిటికల్ మేనేజ్మెంట్, పార్టీని నడపడానికి కావాల్సిన అనుభవం ఇవన్నీ ఉన్నాయి, ఎవరు ఏంటన్నీ తెలుసు. సో ఈ పరిస్థితుల్లో ఆయన్ని కాదని, తెలుగుదేశం పార్టీని కాదని ఇంకో మూడో పార్టీని పెట్టి నెగ్గురాగలిగిన పరిస్థితి రాష్ట్రంలో లేదు.
ముఖ్యంగా బాలకృష్ణ గారి విషయం అదే కుటుంబం నుంచి ఆతంలో ముఖ్యంగా ఒక శాఖ. నందమూరి వంశీకులు ఎవరైనా సరే ఫుల్ టైం పాలిటిక్స్ లో పార్టిసిపేట్ చేసే పని అయితే కనుక కార్యకర్తలకు ఆనందంగా ఉంటుంది. పార్టీ ప్రస్తుతం స్తబ్దతగా ఉన్నది, కొద్దిగా కార్యకర్తలు బాగా యాక్టివ్ అయ్యి పార్టీలో మంచి స్పందన రావడానికి మంచి అవకాశం ఉంది. కానీ ఈ వాదంతో ఒప్పుకోరు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి. చంద్రబాబుకు వ్యతిరేకంగా బాలకృష్ణని కలుపుకొని ఉద్యమిస్తానంటున్నారామె. ఆశయాలన్నీ తుంగలో దొక్కి నీరు గార్చి మరి ఆయన వెన్నుపోటు పొడిచి అంత దారుణమైన రాజకీయం నడిపించిన చంద్రబాబు నాయుడుకి ఎగనెస్ట్ గా ఆయన వస్తున్నారా? అది చెప్పాల్సింది, స్పష్టంగా చెప్పాలి ప్రజలకి. నేను అడుగుతున్న ప్రశ్నలు కాదు, ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలు. లేదు ఇండివిజువల్ గా ఆయన ఒక సొంత పార్టీ పెట్టుకొని వస్తారా? అట్లా వస్తారు అనుకుంటే, ఇండివిజువల్ గా వస్తారనుకున్నప్పుడు నేను ఒక తల్లిగా నేను వెల్కమ్ చెప్తాను. ఎందుకంటే ఇక్కడ వాడ నాన్న పార్టీయే ఉంది, ఇది నాది కాదు ఈ పార్టీ. ఎన్టీఆర్ గారికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఎన్టీఆర్ టీడీపీ పార్టీ ఉంది. నేను హాయిగా ఆయనకు స్వాగతం చెప్తాను, తల్లిలాగా పక్క నుండి నడిపిస్తాను. రమ్మను, వాళ్ళ నాన్నగారి సిద్ధాంతాల కోసం ఇద్దరం పోరాటం చేద్దాము. ఏది ఏమైనా ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగించడానికి బాలకృష్ణ ఏదో ఒక మార్గం మాత్రం అనుసరించక తప్పదు. నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. కంటి చూపుతో విలన్లను చంపేసే బాలయ్య పాలిటిక్స్ లోకి వస్తే ధూమ్ధాం రేగడం మాత్రం ఖాయం. అయితే ఆయన ఈ సైలెన్స్ ని బ్రేక్ చేసే వరకు వేచి చూడక తప్పదు. బహుశా సినిమాలలో హీరో ఎంట్రీ లాగే మంచి టర్నింగ్ పాయింట్ లో ఆయన సీన్ లోకి వస్తారని మాత్రమే మనం అనుకోవాలి. చెప్పుతాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. ఎండలోన వానలోన చెమట ధార పోసిన నేను లేబరే.